The Apollo University, University of Leicester, 35 lakhs fees for 3-year BTech CSE UK. It is absolutely a good news to announce BPC students kuda engineering చదవడానికి అర్హులే. బయాలజీ చదివిన వాళ్ళు కూడా ఇంజనీరింగ్లోకి రావచ్చు, వాళ్ళకి ఒక బ్రిడ్జ్ కోర్స్ ఇంట్రడ్యూస్ చేస్తే అని చెప్పేసి దీన్ని స్టార్ట్ చేసాం. This is a generic course, కాకపోతే they will be working on health and bio data. Okay, దాని మీద వాళ్ళు పనిచేస్తారు. So Apollo University is going to take all the measures just to debunk this notion ni debunk cheyadaniki. We want to take all the measures. 2 years ఇక్కడ చదువుతారు. ఫస్ట్ ఇయర్ 5 lakhs, సెకండ్ ఇయర్ 5 lakhs, థర్డ్ ఇయర్ 25 lakhs. ట్యూషన్ ఫీజు కూడా రీజనబుల్గా ఉంది. ఇదే కోర్స్ యూకేఎల్ చేయాలి అంటే 80 lakhs దాకా అవుతుంది. సో ఇక్కడ 35 lakhsలో అయిపోతుంది. అండ్ అట్ ద సేమ్ టైం దీంట్లో స్కాలర్షిప్స్ ఉన్నాయి. తొందరగా సెటిల్ అయిపోవాలి లైఫ్లో. 21 yearsకి ఎర్నింగ్ స్టార్ట్ చేయాలి, ఏదో స్టార్ట్అప్ స్టార్ట్ చేయాలని ఇది ఉందన్నమాట. సో వాళ్ళ కోసమని మేము ఒక 15 seats కేటాయించాం. ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ మాత్రమే కాదు, దిస్ ఇస్ ఆల్సో అ వెరీ గుడ్ న్యూస్. ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ని ఎందుకన్నానంటే యూజువలీ బైపీసీ స్టూడెంట్స్కి ఈ టర్మినాలజీ ఎక్కువ తెలిసి ఉంటుంది. హ్యాపీ హార్మోన్స్, డోపమిన్, ఈ విషయాలన్నీ బైపీసీ స్టూడెంట్స్కి ఎక్కువ కనెక్ట్ ఉంటూ ఉంటారు పాపం 2 ఏళ్ళు కష్టపడి చదువుకొని. బట్ స్టిల్ నీట్లో క్వాలిఫైయింగ్ మార్క్ రాకపోయినా, ర్యాంక్ రాకపోయినా, ఇట్స్ ఆల్వేస్ గుడ్ ఇఫ్ యూ హ్యావ్ అ బెటర్ ఆపర్చునిటీ. అందుకనే ఈ వీడియో చేస్తున్నాము. ఎస్పెషల్లీ మీ అందరికీ తెలుసు అపోలో యూనివర్సిటీ అండ్ లెస్టర్ యూనివర్సిటీ వీళ్ళు కలిపి ఎంపీసీ స్టూడెంట్స్ కోసం ఒక ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ 2+1, అది కూడా ఇంటర్నేషనల్ యూజీ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం. దీని గురించి మనం చాలాసార్లు చాలా వీడియోస్లో మాట్లాడుకున్నాం. ఇవాల్టి వీడియో ఒక సినాప్సిస్ ఏంటంటే, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ అ గుడ్ న్యూస్ టు అనౌన్స్ బైపీసీ స్టూడెంట్స్ కూడా ఇంజనీరింగ్ చదవడానికి అర్హులే. అండ్ దిస్ యూనివర్సిటీ ఈజ్ నౌ కమింగ్ అప్ విత్ సచ్ అ బ్యూటిఫుల్ డిజైన్ ప్రోగ్రామ్. దీని గురించి డీటెయిల్డ్గా మనతో మాట్లాడడానికి వీ హ్యావ్ అసోసియేట్ హెడ్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిక్రూట్మెంట్ విష్ణు గారు మనతో షోలో జాయిన్ అవుతున్నారు. నమస్తే విష్ణు గారు. అండ్ అలాగే అడ్మిషన్స్ రిప్రజెంటేటివ్ ఫ్రమ్ లెస్టర్ యూనివర్సిటీ రమేష్ గారు మనతో జాయిన్ అవుతున్నారు. హలో రమేష్ గారు, ఎలా ఉన్నారు? చక్కగా ఉన్నాను నేను కూడా. ఎవ్రీ టైం మనం ఒక వీడియో చేసాము అని అంటే నాకు ఒక బాంబ్ బ్లాస్టింగ్ పాయింట్ ఒకటి తెలుస్తూ ఉంటుంది. మేబీ అది ఇంజనీరింగ్కి సంబంధించి కావచ్చు, ఆర్ అ డిఫరెంట్ టేక్ అబౌట్ ది టెక్నాలజికల్ స్టడీస్ కావచ్చు. ఈసారి వెరీ ఎక్సైటెడ్ అండ్ వెరీ హ్యాపీ టు నో దట్ బైపీ స్టూడెంట్స్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్ టు హ్యావ్ దిస్ కోర్స్. టు స్టార్ట్ విత్ విష్ణు గారు, మీరు చెప్పండి అసలు బైపీ స్టూడెంట్స్ టెక్నాలజీ సంబంధించి చదవడానికి ఇన్నేళ్లుగా we have been in a very secured atmosphere stating బైపీ వాళ్ళు మెడిసినే చేయాలి, ఎంపీ వాళ్ళు ఇంజనీరింగ్ చేయాలి. అసలు ఈ రూల్స్ ని ఎలా బ్రేక్ చేస్తున్నారు? ఫస్ట్ అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రూల్స్ ఏం బ్రేక్ చేయట్లేదు. అగైన్ పాయింట్ 1, see this has been the case even మన ఎన్ఏపీ చూసుకున్నారంటే this has been the case for a call ఆల్రెడీ ఉన్నది. బట్ మీరు ఒక టెక్నాలజీ పరంగా చూసుకున్నారు, లేకపోతే ఒక స్టూడెంట్ వెన్ దే బిల్డ్ అ సాఫ్ట్వేర్, మనం ఇది ఆల్రెడీ ఒకసారి మాట్లాడుకుంటాం. దే విల్ ఆల్వేస్ బిల్డ్ అ సాఫ్ట్వేర్ ఫర్ అన్ ఇండస్ట్రీ. ఓకే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ ఫర్ హాస్పిటల్స్, ఏఐ ఫర్ మీడియా, ఏఐ ఫర్ ట్రాన్స్పోర్ట్, ఇలానే ఒక ఏఐ కానీ లేకపోతే ఒక డేటా సైన్స్ కానీ లేకపోతే ఈవెన్ సాఫ్ట్వేర్ కానీ వీ కెన్ బిల్డ్. సో అక్కడ ఏంటంటే ఆ డొమైన్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. డొమైన్ నాలెడ్జ్ లేకుండా దర్ ఇస్ నథింగ్, యూ కెనాట్ బిల్డ్ అ సాఫ్ట్వేర్ వితౌట్ ద డొమైన్ నాలెడ్జ్. ఇలా చూసుకునేటప్పుడు మాకు ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే అపోలో హాస్పిటల్స్ చీఫ్ ఇన్ఫర్మేషన్ మెడికల్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ హూ ఈస్ హెడింగ్ ద హోల్ ఆఫ్ ఏఐ ఈజ్ యాక్చువల్లీ ఎ డాక్టర్. ఓకే, హీ ఈజ్ యాక్చువల్లీ ఫ్రమ్ బైపీసీ, హీ ఈజ్ యాక్చువల్లీ ఎ డాక్టర్. దాని తర్వాత he started studying the courses related to AI and now he is heading the entire AI division for Apollo hospitals. అప్పుడు స్టూడెంట్స్ ఎందుకు చేయకూడదండి? డెఫినెట్లీ దే కెన్ డూ ఇట్. ఆ థిన్ లైన్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఇస్ నౌ ఇంత పెద్ద డెసిషన్ తీసుకోవడానికి ఒక కారణం అయిందని అంటారు. ఎగ్జాక్ట్లీ. సో ఈవెన్ వెన్ ఐ ప్రపోజ్డ్, ఇది ఒక ఆప్షన్లా ఉంది అని మనం ప్రపోజ్ చేసినప్పుడు వీ హ్యావ్ టు షో దెర్ ఆర్ పీపుల్ హూ హ్యావ్ డన్ దిస్ బిఫోర్. అండ్ అది అపోలో హాస్పిటల్స్లోనే ఏఐ డివిజన్ హెడ్ చేసే అంత పెద్ద పోస్ట్లో ఉండేవాళ్ళు ఈజ్ బేసిక్లీ అ డాక్టర్ హూ కేమ్ ఫ్రమ్ ద సేమ్ బ్యాక్గ్రౌండ్ అండ్ నౌ హీఈస్ హెడింగ్ ద హోల్ ఏఐ. వై కాంట్ వీ గివ్ ఆపర్చునిటీ టు ది స్టూడెంట్స్? సో అప్పుడు వీళ్ళ కెరియర్ ఎలా ఉంటుంది, ఎలా వెళ్ళచ్చు అని చూసుకుంటే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టు దిస్ ఇస్ ఆల్ ఫర్
ఏఐలో హెల్త్ డేటా మీద, హెల్త్ డేటా సైన్స్, హెల్త్ ఇన్ఫర్మాటిక్స్, ఏఐ ఫర్ హెల్త్ దీన్ని చేస్తున్నాం కదా. ది స్టూడెంట్స్ హ్యావ్ మచ్ మోర్ ఐడియా ఆన్ ద టర్మినాలజీస్. అంటే మీరు చెప్పినట్టు డోపమైన్ అంటే ఏంటి, లేకపోతే మార్కర్స్ అంటే ఏంటి, ఎగ్జాక్ట్లీ ఆల్ ద బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళకి తెలుస్తుంది. దీనికి పక్కన టెక్నాలజీ, they can know the technology, they can learn the technology, they can become a good AI scientist or data scientist, but at the same time they also have the data knowledge untadi, which generally we call it as subject matter experts. So will career growth ekkadiki ostadi, eventually they'll become a project manager or a product owner, lekapothe subject matter expert, ila they will eventually end up as their career. Okay, and just because they didn't study mathematics in their 11th and 12th standard, ఆ ఒక్క రీజన్ వల్ల స్టాపింగ్ దెమ్ బికమింగ్ అ గ్రేట్ ఐదర్ ఆంటర్ప్రినర్స్ ఆర్ ప్రోడక్ట్ ఓనర్స్ ఆర్ ప్రోడక్ట్ మేనేజర్స్, ఐ డోంట్ ఫీల్ ఈజ్ రైట్. సో అందుకని వి ఇంట్రడ్యూస్డ్ ఇట్. అగ్రీడ్ యువర్ పాయింట్ సార్. రమేష్ గారు మీరు చెప్పండి, నాకు ఆయన చెప్పినట్లుగా జస్ట్ మ్యాథ్స్ లేనందుకు గాను వీళ్ళు ఆంటర్ప్రినర్స్గా మారలేకపోవడాన్ని, ఐ మీన్ ఇట్స్ హార్డ్ టు డైజెస్ట్, సో వీ హ్యావ్ ఇంట్రడ్యూస్ దిస్ కోర్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా అని చెప్పారు. ఒక్క బేసిక్ పాయింట్ అండి, బైపీసీ వాళ్ళకి మ్యాథ్స్కి సంబంధించి అంత స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉండదు. ఇంజనీరింగ్ ఈజ్ అ కోర్స్ విచ్ డిమాండ్స్ మ్యాథ్స్, మెకానిక్స్, క్యాలిక్యులస్ ఎక్సెట్రా సబ్జెక్ట్స్ రిలేటెడ్ టు దట్. సో బైపీ స్టూడెంట్స్ హౌ డూ దే యాక్చువల్లీ ఆ గ్యాప్ ఎలా ఫిల్ చేసుకుంటారు? వీళ్ళకంతా సైన్స్ మీద పట్టు ఉంటుంది కదా, సో మ్యాథ్స్ వైపుకి ఎట్లా వాళ్ళు ఆ గ్యాప్ని ఫిల్ చేసుకుంటారు? వాళ్ళు 10th వరకు ఆల్రెడీ మ్యాథ్స్ చదువుతారండి, బేసిక్ మ్యాథ్స్ అంతా కూడా వాళ్ళకి వస్తుంది. ఇంటర్మీడియట్ ఒకటి మ్యాథ్స్ ఉండదు. సో దానికి ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఒక 60 hours బ్రిడ్జ్ కోర్స్ ఇస్తున్నామండి బైపీసీ స్టూడెంట్స్కి. సో అది ఎవరైతే చేస్తారో వాళ్ళు ఈ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేయగలరు. ఇది ఎప్పటి నుంచో ఉందండి, కాకపోతే ఏంటంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఇవ్వట్లేదు, కానీ బయోటెక్నాలజీ, బయో ఇన్ఫర్మాటిక్స్ అని చెప్పి ఇంజనీరింగ్లో బైపీసీ వాళ్ళు ఎప్పటి నుంచో జాయిన్ అవుతున్నారు. ఏసీటీ అప్రూవల్స్ కూడా ఉన్నాయి వాటికి. సో మేము కొత్తగా ఇంకో కాన్సెప్ట్ ఏం తీసుకొచ్చామంటే బయాలజీ టు టెక్నాలజీ అని చెప్పేసి, బయాలజీ చదివిన వాళ్ళు కూడా ఇంజనీరింగ్లోకి రావచ్చు, వాళ్ళకి ఒక బ్రిడ్జ్ కోర్స్ ఇంట్రడ్యూస్ చేస్తే అని చెప్పేసి దీన్ని స్టార్ట్ చేసాం. అంటే వాళ్ళకి చాలా ఆప్షన్స్ తక్కువ ఉన్నాయి అనమాట. ఎవరైతే బైపీసీ చేస్తున్నారో అండ్ పర్టికులర్గా నీట్ రాస్తారు, వాళ్ళు నీట్ రాసి క్వాలిఫై అవ్వని వాళ్ళు కానీ, ఆర్ క్వాలిఫై తక్కువ మార్క్స్ వచ్చి ఎంబీబీఎస్ సీట్ క్రాక్ చేయలేని వాళ్ళకి, అంటే ఆల్మోస్ట్ లాస్ట్ 1 or 2 years 3 years లాంగ్ టర్మ్ తీసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళకి ఏదైనా కొంచెం త్వరగా అయిపోయే కోర్స్ కావాలి. అలాంటప్పుడు మాది 3 years బీటెక్ బ్యాక్ ఒక అబ్బాయి లాంగ్ టర్మ్ జాయిన్ అయ్యాడు, అబ్బాయికి సీట్ రాలేదు ఎక్కడ కూడా, ఈ ఇయర్ కూడా మంచి మార్క్స్ రాలేదు. ఆ అబ్బాయి అడ్మిషన్ తీసుకున్నాడు నిన్న. సో ఆ అబ్బాయి స్టార్ట్ చేశాడు. ఫస్ట్ ఎంక్వైరీ చేసిన తర్వాతే మేము దీని గురించి రీసెర్చ్ చేసి అసలు వై కాంట్ వి ఇంట్రడ్యూస్ దిస్ కోర్స్ అని చెప్పేసి మా వీసీతో అండ్ రిజిస్ట్రార్తో అప్రూవల్స్ తీసుకొని ఇది స్టార్ట్ చేసామన్నమాట. గాట్ ఇట్. సార్ విష్ణు గారు, ఇందాక రమేష్ గారు చెప్పినట్లుగా కోర్ ఇంజనీరింగ్ స్టార్ట్ అవ్వాలి అని అంటే ఇప్పుడు బైపీసీ స్టూడెంట్స్ కూడా మీకు ఎలిజిబిలిటీ కల్పిస్తున్నారు. కానీ ఇందాక ఆయన చెప్పినట్లుగా బైపీసీ స్టూడెంట్స్కి బయోటెక్నాలజీ ఆర్ బయో ఇన్ఫర్మాటిక్స్ ఆర్ బయో రిలేటెడ్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ కొత్త కాదు. అక్కడ మనకి బయో అన్న టర్మ్ ఇస్ ఇంక్లూడెడ్ ఇన్ ది కోర్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్. మీరేమో బైపీసీ స్టూడెంట్స్ని ఏఐతో కనెక్ట్ చేస్తున్నారు. ఓకే, సో ఏఐ ఇంటూ సైన్సెస్ along with technology, how would the curriculum be planned as? Okay, curriculum both of them same andi, there is no difference. Okay, మీరు చెప్పినట్టు ఇంతకు ముందు ఆ బయో ఇన్ఫర్మాటిక్స్, బయోటెక్నాలజీ, it has a tinge of biology in it. No, actually బయో ఇన్ఫర్మాటిక్స్ తీసుకుందాం. బయో ఇన్ఫర్మాటిక్స్ ఏంటంటే ఇట్ హ్యాడ్ అ టింజ్ ఆఫ్ బయో బికాస్ వాళ్ళు ఆ బయో డేటా మీద పనిచేసే వాళ్ళు కాబట్టి వి ఆల్వేస్ సెడ్ బయో ఇన్ఫర్మాటిక్స్. ప్రైమరీగా ఏంటంటే అండి, బయో ఇన్ఫర్మాటిక్స్ ఎవ్రీబడి థాట్ దే ఆర్ మోర్ ఇన్ టు క్లినికల్ ట్రయల్స్, స్టాటిస్టిక్స్ ఇలా అని చెప్పేసి దే వెంట్ అహెడ్ అండ్ ఫార్మ్ దట్ కోర్స్. ఒక మైండ్ సెట్ పడిపోయింది. ఓకే, ఈ కోర్స్లో వీ డింట్ వాంట్ టు కాల్ ఇట్ ఎస్ బయోటెక్నాలజీ. Okay, we didn't want to call it as biotechnology, entirely different. Biotechnology is nothing to do with bioinformatics. We don't want to call this course as bioinformatics. It is a generic computer science AI course. ఇది మనం ఆల్రెడీ చాలాసార్లు మాట్లాడుకున్నాము. బికాస్ ద మూమెంట్ యూ స్టార్ట్ స్పెషలైజేషన్ వెరీ ఎర్లీ ఇన్ దర్ కెరియర్, అది మీరు బయోఇన్ఫర్మాటిక్స్ అని పేరు పెట్టారంటే దెన్ ఎవ్రీబడి ఈజ్ ఫోకస్ టువర్డ్స్ వన్ ఏరియా. అలా కాకుండా దిస్ ఇస్ అ జనరిక్ కోర్స్, కాకపోతే దే విల్ బి వర్కింగ్ ఆన్ హెల్త్ అండ్ బయో డేటా. ఓకే, దాని మీద వాళ్ళు పనిచేస్తారు. వాళ్ళకి మీరు చెప్పినట్టు మ్యాథ్స్ ఇస్ ఇంపార్టెంట్ అండి. ఇట్స్ నోబడీ ఈస్ డినయింగ్ మ్యాథ్స్ ఇస్ నాట్ ఇంపార్టెంట్. పాతకాలంలో వీ డి నాట్ హ్యాడ్ యూట్యూబ్, వీ డి నాట్ హ్యాడ్ ఇన్స్టాగ్రామ్, వీ డి నాట్ హ్యాడ్ ఆల్ ద రిసోర్సెస్ వాట్ వీ వాంటెడ్.
ఈరోజు నేర్చుకోవాలనుకుంటే దే కెన్ యాక్చువల్లీ లెర్న్ ఎనీవేర్. ఓకే, అది ఒక డెసిషన్ 11th స్టాండర్డ్ 12th స్టాండర్డ్లో తీసుకోకుండా దే డిసైడెడ్ టు టేక్ ఇట్ నౌ అంటే we shouldn't penalize them. Okay, we should tell them అబ్సల్యూట్లీ అగ్రీ. go ahead, learn, and ఎంతవరకు సపోర్ట్ ఉంటుందంటే ఇప్పుడు ఆయన చెప్పినట్లుగా ఒక బ్రిడ్జ్ కోర్స్ లానే ఉంటుందా ఈ మ్యాథ్స్ బ్యాకింగ్ అప్ అంతా, ఆర్ కోర్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే లోపు ఒక 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 ఫస్ట్ సెమిస్టర్ అంతా దే విల్ బి వెల్ ట్రైన్డ్ విత్ ది మెకానికల్ పార్ట్ ఆర్ ది మ్యాథ్స్ పార్ట్, సంథింగ్ లైక్ దట్? we don't need mechanical part. Okay, we don't need engineering drawing part. All we need is mathematics, a core standard mathematics. ఎప్పటి వరకు మ్యాథ్స్ విల్ బి ఇంక్లూడెడ్ ఇన్ దియర్ కరిక్యులం? ఫస్ట్ సెమిస్టర్ దాకా. అచ్చా. ఓకే, అండ్ ఆ ఫస్ట్ సెమిస్టర్ కావాల్సిన బేసిక్స్ మొత్తం ఆ 60 hours 70 hours బ్రిడ్జ్ కోర్సెస్లో వీ విల్ కవర్ ఇట్, అండ్ దెన్ దే విల్ ఎంటర్ ఇన్ టు ప్రాపర్ రెగ్యులర్గా ఉండే సెమిస్టర్ 1 సెమిస్టర్ 2లో జాయిన్ అయిపోతారు వాళ్ళు. ఓకే, సో దట్స్ హౌ వీఆర్ ట్రైంగ్ టు క్లోజ్ ద గ్యాప్. వండర్ఫుల్. సో మీరు చెప్పినట్టు దే డోంట్ నీడ్ మెకానికల్ బికాస్ ఇట్స్ అ కంప్యూటర్ సైన్స్ కోర్స్. వీఆర్ నాట్ ఆఫరింగ్ మెకానికల్ ఆర్ వీఆర్ నాట్ ఆఫరింగ్ సివిల్ ఇంజనీరింగ్ కోర్సెస్. వీఆర్ ఆఫరింగ్ BEng కంప్యూటర్ సైన్స్ విత్ AI. ఓకే, సో అందువల్ల దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ అట్ ఆల్. అండ్ ఆ గ్యాప్ బ్రిడ్జ్ చేయడానికి కూడా వీఆర్ ఆఫరింగ్ దెమ్ ఆల్మోస్ట్ అపార్ట్ ఫ్రమ్ ద బ్రిడ్జ్ కోర్స్ ఫస్ట్ సెమిస్టర్ అంతా వాళ్ళకి కంప్లీట్ కాన్ఫిడెన్స్ వచ్చే వరకు దిస్ మ్యాథ్స్ బ్యాకింగ్ అప్ విల్ హ్యాపెన్ ఇన్ దేర్ కరిక్యులం. నో, ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ అట్లా కంటిన్యూ అయిపోతారు, విచ్ మా రెగ్యులర్ కోర్సెస్లోనే ఆ మ్యాథమెటిక్స్ ఉన్నాయి. మీరు ఒకసారి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు లైఫ్ లాంగ్ వాళ్ళు ఏ ఆంటర్ప్రినర్షిప్ స్టార్ట్ చేయాలనుకున్నా ఏ కంపెనీలోకి వెళ్ళి వర్క్ చేయాలన్నా హ్యాండ్ హోల్డింగ్ చేస్తాము అని. మేబీ బైపీ వాళ్ళకి ఇప్పుడు ఇది అవసరమేమో ఆ హ్యాండ్ హోల్డింగ్, బికాస్ కొంచెం భయంగా ఉంటుంది బైపీ చదివి మళ్ళీ ఇంజనీరింగ్ ఏంటి అన్నది. అంత అవసరం లేదండి, ఇట్స్ నాట్ దాట్ టఫ్. ఓకే, సో ఐ హ్యావ్ బీన్ త్రూ దట్, ఐ హ్యావ్ స్టడీడ్, సో ఇట్స్ నాట్ దాట్ టఫ్. రైట్. రమేష్ గారు, మీకు తెలుసు బీయింగ్ ఇన్ మీడియా చాలా యూనివర్సిటీస్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాము, అండ్ ఆల్సో బీయింగ్ అ పబ్లిక్ రిప్రజెంటేటివ్ వాళ్ళ మైండ్లో ఏముందో ఐ హ్యావ్ టు పుట్ ఇట్ ఫార్వర్డ్, అండ్ సో ఇస్ దిస్ క్వశ్చన్ టు యూ. ఇప్పుడు ఈ పర్టిక్యులర్ ఇంజనీరింగ్ని బైపీసీ వాళ్ళకి మీరు అవైలబుల్గా చేస్తున్నారు, కానీ ఒక కన్వెన్షనల్ మోడ్ ఆఫ్ థింకింగ్ ఏంటంటే, అంటే నేను వేరే యూనివర్సిటీస్ వాళ్ళతో ఈ ప్రస్తావన వచ్చినప్పుడు బైపీ వాళ్ళకి కూడా ఇంజనీరింగ్ చేయొచ్చా అన్న టాపిక్ వచ్చినప్పుడు అసలు అది కంప్లీట్ నాన్సెన్స్ అండి. బైపీ వాళ్ళకి ఇంజనీరింగ్ ఇవ్వడం అనేది వాళ్ళ గొంతు కొయ్యడమే. దిస్ ఇస్ ది వర్డ్ హీ యూజ్డ్, గొంతు కొయ్యడమే. ఇలానే ఆలోచించే ఇదే మైండ్ సెట్లో ఉండే పేరెంట్స్ కూడా ఉంటారు కదా. మీ వైపు నుంచి వచ్చే ఆన్సర్ ఎంత సూదింగ్గా ఎంత కన్విన్సింగ్గా మాట్లాడగలరు, బికాజ్ ఇది మీ ఇంజనీరింగ్ ఒక డిగ్రీ ఇస్తే సరిపోదు, రేపు వాళ్ళ భవిష్యత్తు ఈ డిగ్రీ మీదే ఉంటుంది. వాళ్ళు ఉద్యోగాలు చేయాలన్నా కంపెనీలు మొదలెట్టాలన్నా మీరు చెప్పే ఆన్సర్ మీరు ఇచ్చే డిగ్రీ వ్యాలిడే అని జనాలు నమ్మాలి. వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ దిస్? మీరు స్ట్రాంగ్ గా అడిగారు కాబట్టి నేను కూడా స్ట్రాంగ్, ఎందుకంటే మనం డిబేట్ చేస్తున్నాము, పబ్లిక్ ఒపీనియన్స్ ఇస్ వాట్ ఐ హావ్ టు ఆస్క్ యూ. సో మీరు ఎలా మీడియా ఫీల్డ్లో ఉన్నారో నేను కూడా ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నాండి. నాకు తెలుసు వాట్స్ గోయింగ్ ఆన్ అవుట్ సైడ్. సరే, నేను పేర్లు చెప్పను కానీ కొన్ని యూనివర్సిటీస్ లాస్ట్ 4-5 years నుంచి ఈవెన్ హైదరాబాద్, విజయవాడలో దే ఆర్ టేకింగ్ బైపీసీ స్టూడెంట్స్ బీటెక్ అడ్మిషన్స్ తీసుకుంటున్నారు. ఈవెన్ వాళ్ళ దగ్గర సీట్స్ అయిపోతే రికమెండేషన్స్ 5-6 lakhs డొనేషన్ కట్టి రికమెండేషన్స్ చేసుకొని జాయిన్ అయిన పేరెంట్స్ కూడా ఉన్నారు. సో అది స్టూడెంట్ పేరెంట్ చాయిస్ అండి. కాలేజ్ వాడు వచ్చి జాయిన్ అవ్వమని ఎప్పుడు అడగడండి. స్టూడెంట్కి ఇంట్రెస్ట్ ఉంటే వాడు వచ్చి అడుగుతాడు, వీళ్ళ దగ్గర సీట్ ఉంటే ఇస్తున్నారు, జాయిన్ అవుతున్నారు. అంతేగాని ఇది ఒక అవకాశం ఉంది, ఆపర్చునిటీ ఉంది, మీరు జాయిన్ అవ్వండి ఇంట్రెస్ట్ ఉంటే అని చెప్తున్నాం. కానీ మీరు వచ్చి జాయిన్ అవ్వాల్సిందే అని మేము వాళ్ళని ఎవరు బలవంత పెట్టడం లేదు ఇక్కడ. స్టూడెంట్స్ యాక్చువల్గా మేము మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, ఇది ఎలా స్టార్ట్ అయింది అంటే మమ్మల్ని స్టూడెంట్స్ అప్రోచ్ అయ్యారు. సార్ బైపీసీ వాళ్ళకి ఏమైనా అవకాశం ఉందా ఈ కోర్సులో అని మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మేము ఏమేం పాసిబిలిటీస్ ఉన్నాయో అంతా గ్రౌండ్ వర్క్ చేసి అప్పుడు మేము అనౌన్స్ చేసాం. మీరు ఇంతకుముందు చాలా ఇంటర్వ్యూస్ చేశారు, అప్పుడెప్పుడు మేము బైపీసీ వాళ్ళకి ఎలిజిబిలిటీ చెప్పలేదు. ఎగ్జాక్ట్లీ. సో ఒక 1 or 2 months గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాత మా దగ్గర మమ్మల్ని స్టూడెంట్స్ అప్రోచ్ అయ్యాక మాకు కావాలి సార్ ఇది, మాకు ఇంట్రెస్ట్ ఉంది, మేము జాయిన్ అవుతామని చెప్పి వాళ్ళు అడిగిన తర్వాత మేము ఇది స్టార్ట్ చేసాం. సో గొంతు కోయడం అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకులేండి. పేరెంట్ ఇంట్రెస్ట్ లేకుండా స్టూడెంట్ దానికి నేను ఆన్సర్ ఇస్తాను. ఓకే, నేను ఇంజనీరింగ్ 2003లో జాయిన్ అయ్యాను. ఓకే, నేను నైస్ కాలేజ్. ఓకే, ఐ లైక్ దట్ కాలేజ్ వెరీ మచ్, అండ్ అన్నా యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజ్. ఓకే, మా పేరెంట్స్ 2003లో ఒక కాలేజ్లో జాయిన్ చేయించారు, అండ్ we are way past 23-24 years now. Okay, 23 years తర్వాత కూడా
ఒక పేరెంట్ మా పేరెంట్లా ఆలోచిస్తున్నారంటే దెన్ దెర్ ఇస్ అ బిగ్ ప్రాబ్లం. ఓకే, సిమిలర్లీ బైపీసీ వాళ్ళు దీంట్లో వచ్చి విన్ కాలేరు అని ఎవరైనా చెప్పారు అంటే దెర్ ఇస్ అ ప్రాబ్లం. ఓకే, వాట్ వీ రియలీ వాంట్ టు సీ ఇస్ సమ్మన్ హూ ఇస్ రెడీ టు డూ సంథింగ్, వాళ్ళకు ఒక ఛాన్స్ ఇవ్వాలి. ఓకే, ఆ ఛాన్స్ ఇచ్చాక, ఆ ఛాన్స్ ఇచ్చేటప్పుడు యూ మేక్ ష్యూర్ వాళ్ళకి కావాల్సిన హార్నెస్ కానీ, పారాచూట్ కానీ, లేకపోతే నీ క్యాప్స్ కానీ, హెల్మెట్స్ కానీ, ఎవ్రీథింగ్ యూ మేక్ ష్యూర్ యూ గివ్ ఇట్ టు దెమ్ అండ్ దెన్ యూ ట్రై. నువ్వు దూకుకు, నువ్వు ట్రై చేయకు, నువ్వు ఏం చేయకు అని చెప్పేసి గట్టిగా పట్టుకొని, ఓకే నువ్వు బైపీసీ దే మేడ్ ఎ మిస్టేక్, దే వాంట్ టు బికమ్ అ డాక్టర్, వై నాట్? ఓకే ఫైన్, అయితే వాళ్ళకి 1 lakh సీట్స్ మీరు ఇప్పించాలి. 1 lakh సీట్స్ లేదు కదా, దెన్ వాట్ ఎల్స్, వేర్ దే విల్ గో, రైట్? అండ్ ఇలాంటి కేసెస్లో మేము ఫైన్, మా వాడు ట్రై చేశాడు, he couldn't get it, he's not failed, he couldn't get it, but what's next, right? Who else could back him up excepting parents? Exactly, other than okay. parents? And ఇక్కడ ఏం చెప్పినట్టు, ఆయన చెప్పినట్టు, if it's a normal college, if it's a normal university who doesn't have capacity to train the students, they should not do it. They should definitely not do it. ఇక్కడ, like I said, I have an inspiration who has done this before, who is heading the AI of a very big institution in India, across the world for that matter. Okay, I can actually bring them and train those students, not on daily basis, but ఒక 3 monthsకో 6 monthsకో ఒకసారి స్టూడెంట్స్కి మొత్తం వచ్చి నేను ఇలా చేశాను, ఇలా జరిగింది, ఇలా ఉంది అని చెప్పేసి, ఇఫ్ యూ వాంట్ మీ టు బ్రింగ్ హిమ్, ఐ కెన్ బ్రింగ్ హిమ్, ఐ కెన్ మోటివేట్ ది స్టూడెంట్స్, ట్రైన్ ది స్టూడెంట్స్. ఓకే, ఇలాంటి సిచ్యువేషన్లో ఎవరు ఆలోచించాలి డిఫరెంట్గా అంటే పేరెంట్స్. Absolutely. ఓకే, అండ్ ఆ రిస్క్ తీసుకోవాల్సింది పేరెంట్స్. ఇట్స్ నాట్ అ డైరెక్ట్ బ్లైండ్ ఫోల్డెడ్ రిస్క్, ఇట్స్ అ క్యాలిక్యులేటెడ్ రిస్క్. Calculated risk, ఇక్కడ actually. ఒకటి మనం ఏం చెప్తున్నామంటే, వీఆర్ గివింగ్ ఎవ్రీథింగ్ యూ వాంట్. ఓకే, ఇట్స్ అప్ టు యూ టు, వీఆర్ సేయింగ్ 60 hours is enough, but you may end up putting, I don't know, 300 hours. ఓకే, ఆ 300 hours ఫస్ట్ సెమిస్టర్ మొత్తం చదవండి. మ్యాథ్సే కదా ఎండ్ ఆఫ్ ది డే, ఆల్ యూ నీడ్ టు లెర్న్ మ్యాథమెటిక్స్. యూట్యూబ్ ఉన్నది, కోర్సెరా ఉంది, ఉడమి ఉంది, చాలా ఉన్నాయి. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ లెర్న్. ఓకే, whatever has happened, and at 300 hours let's put effort. నీకు కావాల్సిన ప్రతి ఒక్క బ్యాకింగ్ కానీ, సపోర్ట్ కానీ, హెల్ప్ కానీ, హోల్డింగ్ హ్యాండ్స్ కానీ, we will do it and you win and we make it as a case study. And ఎవరో ఒకరు చెప్పారు కదా, వాళ్ళకి ప్రూవ్ చేద్దాం. ఓకే, why not? Why can't we think differently? Why can't we take that one step and move ahead and solve this problem, rather just saying X organization accept చేయలేదు, Y organization accept చేయలేదు అని చెప్పేసి. We are happy to do it. So that's the way it is. వెరీ వెల్ సెట్ సార్. సార్, ఈ నేపథ్యంలో సపోజ్ ఇప్పుడు ఒక బైపీ స్టూడెంట్ అండ్ ఒక ఎంపీ స్టూడెంట్ కలిపి ఈ కోర్స్ చేశారు. ఎట్ ది ఎండ్ ఆఫ్ 3 years సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత ఎంపీ స్టూడెంట్కి ఉన్న ప్రాస్పెక్ట్సే బైపీ స్టూడెంట్ కూడా ఉంటాయా ఈక్వల్గా? మళ్ళీ అక్కడ రెజ్యూమిల్లో చూసుకుంటారా బైపీ బ్యాక్గ్రౌండ్, ఎంపీ బ్యాక్గ్రౌండ్ అని చూసుకుంటారా? Nobody cares, అండి. Seriously? Okay. Seriously, nobody cares. I'm telling you once again, I am representing a couple of big universities in the world. Okay, even మా degrees కూడా they don't care. Okay, This is what you have told in the first interview. అందుకనే what they care is, can you write a program? Okay, can you కోడ్ చేస్తారా, ప్రోగ్రామింగ్ చేస్తారా, ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారా అనేది చూస్తారు. ఓకే, మా డిగ్రీస్ లేకపోతే ఫ్రమ్ యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్, ఫ్రమ్ UK డిగ్రీ, it doesn't matter. Okay, as long as you can code, as long as you can actually solve the problem, you will 100% get a job. Okay, adi if you want me to give it in writing, I can give it in writing. Okay, so we can definitely do that. Coding another important. Okay, logics another important, and learning another important. Now the difference cheptuna prospects, I can even be 100% sure if these guys understand ఈ బైపీసీ చదివిన వాళ్ళు ఆ బయాలజీలో స్ట్రాంగ్గా ఉన్నారు, అండ్ ఇఫ్ దే కుడ్ అండర్స్టాండ్ ద హెల్త్ మ్యాటర్స్ మచ్ బెటర్ అంటే దే హ్యావ్ బెటర్ ప్రాస్పెక్ట్స్. బికాస్ ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అండ్ మాట్లాడేటప్పుడు, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ అగైన్ అపోలో హాస్పిటల్స్కి వెళ్తారు అనుకుందాం, వాళ్ళు ఇచ్చే మొత్తం డేటా వీళ్ళకి ఇంకా బాగా అర్థమవుతుంది కానీ దాన్ ద ఎంపీసీ గాయ్, వీళ్ళకి ఇంకా బాగా అర్థమవుతుంది బికాస్ దే కెన్ see and understand the data, and they would be able to present the data very well, right, than a MPC guy who does not have the biology background. Okay, so they'll have equal or better opportunities than the MPC guy, especially when they're trying and attacking into the
health side of things. సో మోర్ పవర్ టు ఆల్ బైపీసీ స్టూడెంట్స్ అంటున్నారు బికాస్ ఎదర్ ఈక్వల్ ఆర్ మోర్ ఆపర్చునిటీస్ అని మీరు చెప్తున్నారు BPC నా? కాబట్టి yes absolutely that's how all my inspiration also comes అందుకని ఇంత బాగా క్వశ్చన్స్ అడగగలుగుతున్నాను మిమ్మల్ని అది ఓకే సో బాగుంది సో ఎక్కువ ఆపర్చునిటీస్ ఎక్కువ కాదు ఈక్వల్ ఆర్ మోర్ దాన్ దట్ ఆపర్చునిటీస్ ఫర్ ఆల్ ది బైపీ స్టూడెంట్స్ అంటారు కాబట్టి కొంత ఈగో సాటిస్ఫై అయింది ఇప్పుడు నో బట్ టు బి వెరీ సీరియస్ రమేష్ గారు ఇంత పెద్ద అకాడమిక్ వరల్డ్లో ఇలా ఇంటర్ డిసిప్లినరీ కోర్సెస్ చేస్తూ డిగ్రీ తీసుకున్న వాళ్ళని ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు హౌ ఫార్ ఆర్ ది డిగ్రీస్ ఫ్రమ్ యువర్ యూనివర్సిటీ వ్యాలిడేటెడ్ త్రూ అవుట్ ది వరల్డ్ మీకు డిగ్రీ వచ్చి ఎండ్ ఆఫ్ ద డే యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ నుంచి వస్తుందండి. యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ వచ్చి 100 years ఓల్డ్ యూనివర్సిటీ, ఆల్మోస్ట్ ఒక 250,000 స్టూడెంట్స్ అల్యూమిని ఉన్న యూనివర్సిటీ అనమాట. సో ఎవ్రీ టైమ్ ఎనీ టైమ్ యూనివర్సిటీలో ఒక 150 కంట్రీ స్టూడెంట్స్ ఉంటారు వరల్డ్ వైడ్ నుంచి. సో అది చాలా అనుకుంటా మీకు దాంట్లోనే ఆన్సర్ ఉంటుంది ఇస్ ఇట్ వ్యాలిడ్ ఆర్ నాట్ అని. సో పర్టికులర్గా మేము ఎందుకు అంటే ఇప్పటి వరకు మీ యూనివర్సిటీ నుంచి ఎంపీ స్టూడెంట్స్ డిగ్రీ తీసుకొని వెళ్ళడం ఓకే యాక్సెప్టెడ్, కానీ ఇప్పుడు బైపీ స్టూడెంట్స్ ఆర్ ఆల్సో కమింగ్ అండ్ ఇప్పుడే మీరు ఇంట్రడ్యూస్ చేశారు వాళ్ళ డిగ్రీలకు ఎంత వ్యాలిడేషన్ ఉంటుంది అన్నది ధైర్యం కోసం అడుగుతున్నాను. నేను నాకంటే సార్ ఆన్సర్ చెప్తారు ఎందుకంటే ఈ అల్యూమిని ఆఫ్ లెస్టర్ యూనివర్సిటీ అండ్ నో యాక్చువల్లీ యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్లో బైపీసీ వాళ్ళు కూడా డిగ్రీ తీసుకున్నారు. ఇండియాలో లేదు. పాయింట్ టు బి నోటెడ్. ఓకే గుడ్ దట్ నేను ఇంత మైక్రోస్కోప్ చేసి క్వశ్చన్ అడగడం బికాజ్ ఇప్పుడు నాకు నిజం పాయింట్ తెలిసింది. ఇండియాలో లేదు. ఓకే సో ఇండియాలో వీఆర్ ట్రయింగ్ టు బ్రింగ్ ఇట్ ఫార్ బైపీసీ. కాన్ఫిడెన్స్ ఏంటంటే అగైన్ మన అపోలో హాస్పిటల్స్, అపోలో యూనివర్సిటీ వీళ్ళు దే ఆర్ ఏబుల్ టు డూ దోస్ బ్రిడ్జ్ కోర్సెస్ అండ్ కన్వర్ట్ ద స్టూడెంట్స్. ఓకే సో ఇండియాలో లేదు. ఇండియా స్టూడెంట్స్ వీ వేర్ సో ఫోకస్డ్ ఆర్ ఏంటి మనకి ఆ హార్స్కి కడతాం కదా అలా చూసి 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 అలా అయిపోయింది. ఎగ్జాక్ట్లీ సో వీ జస్ట్ వాంటెడ్ టు బ్రేక్ ఇట్ అండ్ డూ ఇట్ ప్రాపర్లీ. మీరు చెప్పిన ఆ పాయింట్ ఇట్స్ స్ట్రైట్ ఇన్ టు మై హార్ట్. సో టుమారో 3 years later నేను చూసేటప్పుడు కూడా ఐ విల్ మేక్ ష్యూర్ ఐ విల్ రెఫరెన్స్ దిస్ సేయింగ్ అలా ఉంటారు చాలామంది, వీ కెన్ స్టిల్ ప్రూవ్ దెమ్ రాంగ్. ఓకే అండ్ టెల్ దెమ్ పీపుల్ కెన్ యాక్చువల్లీ బీ సక్సెస్ఫుల్ provided if you're doing everything right. So when you want to do everything right, you need a solid backing from the domestic partners, which is nothing but Apollo University. So Apollo University is going to take all the measures just to debunk this notion ni debunk cheyadaniki we want to take all the measures. So India lo ledu, UK లో ఆల్రెడీ చేసేవాళ్ళేదా. పాయింట్ టు బి నోటెడ్. ఇంతకన్నా ధైర్యం మీకు ఇంకా ఏ మాట ఇవ్వదేమో బహుశా. సో ఆన్ అ కంక్లూడరీ నోట్ ఫర్ ఎవ్రీ బైపీ స్టూడెంట్ హూ ఈస్ ఇన్ అ డిప్రెస్డ్ మూడ్ అండ్ ఇంకా లైఫ్ గివ్ అప్ చేయాలా మనకి ఇంకేంటి వేరే మార్గం కనిపించట్లేదు అని అనుకునే వాళ్ళకి డోంట్ గెట్ దిస్ హార్ట్ అండ్ లెస్టర్ యూనివర్సిటీ ఈజ్ ఆల్వేస్ ఫర్ యూ అని చెప్పి ఏం చెప్తారు? డోంట్ వరీ, యూ స్టిల్ కెన్ మేక్ ఇట్ బిగ్. వెన్ ఐ సే మేక్ ఇట్ బిగ్, రియలీ 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 బిగ్. అండ్ దానికి కావాల్సిన ప్రతి ఒక్క సపోర్ట్ వీఆర్ హ్యాపీ టు ప్రొవైడ్. The only confidence I need from you is you will do that extra 100-200 hours over the semester. రోజు కాదు, వీక్ కాదు, over 6 months you will do that extra 100 hours 200 hours to get that mathematics right. ఓకే దానికి కావాల్సిన ప్రతి ఒక్క బేసిక్స్ కానీ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కానీ ప్రతి ఒక్క హ్యాండ్ హోల్డింగ్ కానీ వీఆర్ హ్యాపీ టు ప్రొవైడ్. బట్ ఆ ఇన్స్టాగ్రామ్లో లేకపోతే ఏదో ఒకటి వదిలేసి that extra 190 hours you will put the effort to make sure the max. You have already done that. You have already cleared NEET, or you have already worked hard for NEET, which is practically impossible for people like me to do it. So you have already done it. It's just that another 100 hours of effort. Okay, so we are happy to support you. And like I said, there are a lot of myths around what we can do, we cannot do, and we can definitely debunk every single one. And we can prove that this is also another option and maybe become a case study for the people and for the government, so that we will provide more opportunities to a lot of people going forward. So that's the only confidence I need from you. విష్ణు గారు చాలా సపోర్టివ్గా, ఇన్స్పైరింగ్గా అండ్ మోటివేటింగ్గా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్. రమేష్ గారు, ఫైనల్గా క్లోజ్ చేసే ముందు 25 లక్షల మంది భారతదేశంలో నీట్ అప్లై చేస్తే కేవలం 1,00,000 మందికి మాత్రమే ఫ్రీ సీట్ వచ్చింది.
అండ్ సీట్లు ఉన్నవే మనకి లక్ష. అందులో మెరిట్ అనుకోవాలో లేకపోతే పేమెంట్ కేటగిరీ అనుకోవాలో, నాట్ ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్లీ అఫోర్డబుల్. ఒక సీట్ని కొనుక్కొని చదువుకునే అంత స్థోమత స్థాయి అందరికీ ఉండకపోవచ్చు, బట్ స్టిల్ వాళ్ళలో టాలెంట్ ఉండొచ్చు. సో ఫైనల్లీ నీట్ బ్రేక్ చేయలేని స్టూడెంట్స్కి బైపీసీ వాళ్ళకి కూడా ఇంజనీరింగ్ మీరు కల్పిస్తున్నారు. ఓకే, ఒక్క మాట దీనికి సంబంధించి పేరెంట్స్కి ఇంకాస్త బూస్ట్ అయ్యేలాగా ఏం చెప్తారు? చిన్న క్యాలిక్యులేషన్స్ మీరు చెప్పినా నేను కరెక్ట్ చేస్తాను అండి. Yes. లాస్ట్ ఇయర్ 24 lakhs మెంబర్స్ రాశారు స్టూడెంట్స్, 13 lakhs క్వాలిఫై అయ్యారు. ఈ ఇయర్ వచ్చి 22 lakhs రాశారు, క్వాలిఫై అయింది 12 lakhs. 22 lakhs ఈ ఇయర్ తగ్గారు, ఎందుకంటే లాంగ్ టర్మ్ తగ్గుతూ వస్తున్నారు, సీట్స్ లేవు, కాంపిటీషన్ పెరుగుతూ ఉంది, ఎవ్రీ ఇయర్ 2-3 lakhs స్టూడెంట్స్ పెరుగుతూ ఉన్నారు కాబట్టి లాంగ్ టర్మ్ వాళ్ళు తగ్గుతూ ఉన్నారు. సో ఈ ఇయర్ చాలామంది తగ్గారు. సో ఆల్ ఓవర్ ఇండియా మనకున్న సీట్స్ 1,20,000 సీట్స్ అండి ఎంబీబీఎస్. సో 12 లక్షలు 20,000 సీట్స్ కూడా ఇంకా కంప్లీట్ గా కాలేదు. మెడికల్ కాలేజెస్ ఆర్ నాట్ ఇన్ ఫుల్ ఫామ్. సో ఇట్ ఇస్ 1 lakh. సరే 1 lakh అంటే 10% కూడా లేవు. 12 lakhsలో 10% కూడా లేవు. వాట్ అబౌట్ 11 lakhs ఆస్పిరెంట్స్? వీళ్ళందరూ ఆస్పిరెంట్సే కదా సార్. ఒక 50% టైం పాస్ రాశారనుకున్న ఇంకో 40% అయితే ఆస్పిరెంట్సే కదా. ఆంధ్ర తెలంగాణలో ఆల్మోస్ట్ ఈ సంవత్సరం 1,30,000 మంది నీట్ రాశారండి. దాంట్లో ఆల్మోస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళు 60,000+ ఉన్నారు మనకు సీట్ ఉంది మాత్రం ఓన్లీ 15,000 ఆంధ్ర తెలంగాణలో. సో రిమైనింగ్ స్టూడెంట్స్కి ఆప్షన్స్ చాలా తక్కువ ఉంటాయి అనమాట. వాళ్ళందరూ కూడా దీన్ని యూజ్ చేసుకునే అవకాశం ఉంది. సో వీళ్ళందరికీ వేరే ఆల్టర్నేట్ ఏదో కావాలి. దాంట్లో 1 or 2 years లాంగ్ టర్మ్ తీసుకున్న వాళ్ళు, 3 years లాంగ్ టర్మ్ తీసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. సో మళ్ళీ వాళ్ళు మెడికల్ రిలేటెడ్ కోర్స్కి వెళ్తే మళ్ళీ 4-5 years చదువుకోవాలి. అలా కాకుండా ఈ కోర్స్ ఏంటంటే 3 yearsలో అయిపోతుంది అండ్ ఇమీడియట్ సెటిల్మెంట్ కూడా ఉంటుంది అండ్ వర్క్ పర్మిట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈజీగా ఉంటుంది అన్నమాట పాత్వే. ఎలా 2 years ఇక్కడ చదువుతారు, ఫస్ట్ ఇయర్ 5 lakhs, సెకండ్ ఇయర్ 5 lakhs, థర్డ్ ఇయర్ 25 lakhs. ట్యూషన్ ఫీజు కూడా రీజనబుల్గా ఉంది. ఇదే కోర్స్ యూకేఎల్ చేయాలి అంటే 80 lakhs దాకా అవుతుంది. సో ఇక్కడ 35 lakhsలో అయిపోతుంది. అండ్ అట్ ద సేమ్ టైం దీంట్లో స్కాలర్షిప్స్ ఉన్నాయి, బ్యాంక్ లోన్స్ ఇస్తున్నారు. సో చాలామంది నీట్ రాని వాళ్ళు మళ్ళీ అబ్రాడ్ ఎంబీబీఎస్ ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ చూస్తూ ఉంటారు. మళ్ళీ అది కూడా ఒక 6-7 years కోర్స్ అయిపోతుంది. మెడిసిన్ అంటే మీరు ఎక్కడ చదివినా 6-7 years పెట్టుకోవాలండి. 5 years అంటారు కానీ 1 or 2 years ఎక్స్ట్రానే పడుతుంది వాళ్ళకి, ఇంటర్న్షిప్స్ అవన్నీ కలుపుకొని. సో ఇప్పుడు ఉన్న ఈ జంజీ అంటే ఈ ప్రజెంట్ కిడ్స్కి వీళ్ళకి అంత లాంగ్ టర్మ్ చదివే ఓపిక ఉండట్లేదండి బేసిక్గా. సో వాళ్ళకి ఇమీడియట్గా తొందరగా సెటిల్ అయిపోవాలి లైఫ్లో. 20-21 yearsకి ఎర్నింగ్ స్టార్ట్ చేయాలి, ఏదో స్టార్ట్అప్ స్టార్ట్ చేయాలని ఇది ఉందన్నమాట. సో వాళ్ళ కోసమని మేము ఒక 15 seats కేటాయించాం. మేము తీసుకునేది 60 seats. మళ్ళీ మీరు ఓన్లీ 60 seats బైపీసీ వాళ్ళకి అనుకున్నారు. ఎంపీసీ వాళ్ళకి 45 seats, 15 seats బైపీసీ వాళ్ళకి. సో ఆల్రెడీ దాంట్లో ఒక 5-6 seats ఫిల్ అయిపోయినాయి, కొన్ని రిమైనింగ్ సీట్స్ ఉన్నాయి. సో దానికోసం ఈ మెసేజ్ వాళ్ళకి ఇద్దామని చెప్పేసి. వాళ్ళకైనా ఎంపీ వాళ్ళకైనా ఫీ కన్స్ట్రక్షన్ అంతే సేమ్ ఫీజ్ అండి, సేమ్ క్లాస్ రూమ్, ఏం డిఫరెన్స్ ఉండదు. వీళ్ళకి కొంచెం మ్యాథ్స్ క్లాసులు ఎక్స్ట్రా ఉంటాయి, బ్రిడ్జ్ కోర్స్ ఉంటుంది. ఎక్స్ట్రా క్లాసులకి ఎక్స్ట్రా ఛార్జ్ చేయరు కదా? ఏం ఛార్జ్ చేయరు. ఇంకా మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే నిన్న ఒక స్టూడెంట్ అడ్మిషన్ తీసుకున్నాడు. ఎంసెట్లో 5,000 ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ కూడా తీసుకున్నాడు. ఎంసెట్లో 5,000 వచ్చిన ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ కూడా తీసుకున్నారు. ఎందుకంటే ఇక్కడ లోకల్ ఇంజనీరింగ్ కాలేజ్లో చదివి 4 years చదివి మళ్ళీ తర్వాత నేను ఎంఎస్కి వెళ్ళి అక్కడ 2 years చదివి టోటల్ 6 years అవుతుంది. ఇప్పుడు అంత ఎక్కువ టైం పీరియడ్ చదవాలని ఎవరు అనుకోవట్లేదండి. 3 yearsలో నీకు యూకేలో పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ వస్తుంది, ఇంటర్నేషనల్ వ్యాలిడ్, గ్లోబల్లీ వ్యాలిడ్ డిగ్రీ వస్తుంది, గ్లోబల్ కరికులం చదువుతున్నాను. సో ఈజీ కదండి. ఇది పేమెంట్ మోడ్ అంతా కూడా ఈజీగా ఉంది, ఫీజు కూడా రీజనబుల్గా ఉంది. అండ్ అడ్మిషన్ ప్రాసెస్ కూడా సేమ్ రెగ్యులర్ అయినా సార్? మీరు ఇంటర్వ్యూ చేస్తారు, 2-step Process practically same. There is no difference in terms of how we analyze the student, give scholarship to the student. Again, BPC, MPC, ASTEN, difference em undadu. And scholarships kuda not because of the marks, it's because of the interview and attitude. Okay, right. So these are the things. Again, Ramesh garu cheppinattu lakshal mandi and lakhs of people. Unfortunately, we cannot help lakhs of people. We don't have resources or we don't have power to do that. But we can change the life of that 50-60 people. Okay. ఆ 50-60 people డిఫరెంట్గా ఆలోచించిన వాళ్ళు, లేకపోతే కొంచెం ఓకే మనం ట్రై చేద్దాం అని చేసే వాళ్ళకి, if they want to take it, we are happy to help. But we don't have power to change 1 lakh people lives. But we have power to change 50-60 people life and we are happy to do that.
వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వన్స్ అగైన్. సో నాకు ఇట్ ఆల్ రిమైండ్స్ మీ అబౌట్ అ ప్రావర్బ్ స్టేటింగ్ దట్ ఇఫ్ గాడ్ షట్స్ అ డోర్ హీ ఓపెన్స్ మెనీ డోర్స్ ఆఫ్ మెనీ మోర్ బిగ్గర్ ఆపర్చునిటీస్. సో దిస్ ఇస్ హౌ ఐ హ్యావ్ టు రిలేట్ దిస్ యాజ్. సో నీట్ రాలేదు, డాక్టర్ అవ్వలేకపోయాము అనుకుంటూ ఉండడం కాకుండా దే స్టిల్ అ బెటర్ ఆపర్చునిటీ వేర్ యూ కెన్ గెట్ సెటిల్డ్ ఇన్ అన్ ఎర్లియర్ ఫేజ్, వేర్ యూ కెన్ ఎర్న్ మోర్ అండ్ స్టిల్ హ్యావ్ అ బెటర్ ప్రాస్పెక్ట్స్ ఇన్ లైఫ్ అని అంటే ఇట్ ఈస్ చూసింగ్ బైపీ వాళ్ళు కూడా అపోలో యూనివర్సిటీ అండ్ యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ కాంబినేషన్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ని సెలెక్ట్ చేసుకోవడమే అని నాకు అనిపిస్తుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఎట్ ద షో. థ్యాంక్ యూ.